పరిశుద్ధముగా. ఎలా అంట? పరిశుద్ధముగా చేయాలి. నీ తల అంటుకుని చేయాలి. నువ్వు సంఘానికి ఆదివారం ఎలా అయితే వస్తావో అలా నువ్వు ఉపవాసం ఉండే రోజు ఎలా ఉండాలి? నీ తల అంటుకుని మొహం కడుక్కుని చాలా సంతోషముగా ఉపవాసం అనేది చేయాలి. నువ్వు చేసే ఉపవాసం ఎలా చేయాలంట? రహస్యమందున్న నీ తండ్రి చూచుచున్నాడని చెప్పి చేయాలి. నువ్వు చేసే ఉపవాసం ఎవరికి కూడా తెలియకూడదండి. నువ్వు మనుషులకు తెలియాలనుకుంటే మనుషుల దగ్గర నుంచి వచ్చే ప్రశంసలు మాత్రమే పొందుకుంటావు. నువ్వు దేవునికి తెలియాలనుకుంటే రహస్యముగా నీ తండ్రిని చూసేలాగా నువ్వు గదిలో కూర్చుని పరిశుద్ధముగా నీ యొక్క వ్యాపారం కానీ నీ ఉద్యోగం కానీ నువ్వు మానేసి ఆ దినం ఇంట్లో కూర్చుని రోజంతా కూడా దేవునికి ప్రార్థన చేస్తూ దేవునికి పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉంటే అది నిజమైన ఉపవాసం. అప్పుడు నువ్వు దేవుని వద్ద నుండి దీవెనలు అనేవి పొందుకుంటావు. అలా కాకుండా మనుషుల కోసం మనుషులు కనపడాలని నువ్వు చేసావు అనుకోండి, ఆ ఉపవాసం వల్ల నీవు మనుషుల నుంచి ఈ లోకంలో నుంచే ప్రశంసలు పొందుకుంటావు. కానీ దేవుని వద్ద నుండి ఎటువంటి ప్రశంసలు కానీ ఎటువంటి ఫలితము కానీ ఎటువంటి ఉపయోగం కానీ ఎవరికి రాదు. ఇది నేను చెప్పే మాట కాదు. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు బయలుపరుస్తూ ప్రతి మనుషునికి తెలియచేయాలని చెప్పే ఉపవాసం. ఇది మనం ప్రతి ఒక్కరు చేయవలసిన ఉపవాసం.